కులం. కులం అనేది ఒక మూఢనమ్మకం. మూఢనమ్మకానికి లాజిక్ ఉండదు కాబట్టి దాన్ని అందరూ ఫాలో అవుతారు. అలాగే సొసైటీ అనేది కులాన్ని మనకి బలవంతంగా రుద్దింది. దానివల్ల నువ్వు ఈ కులం వాళ్ళతోనే ఉండాలి, ఈ కులం వాళ్ళతో ఉండకూడదు అనే ఒక బోర్డర్ ని అదే సొసైటీయే గీసింది. ఈ సమాజపు వ్యవస్థ విషయానికి వచ్చేసి కులం అనేది ఒక వ్యక్తిత్వంగా తీసుకుంటున్నారు. కులం అనేది ఒక వ్యక్తిత్వంగా మారింది. అంటే ఈ కులం వాళ్ళు ఇలాగే ఉంటారు, ఈ కులం వాళ్ళు ఇలాగే ఉంటారు అనే ఒక మూఢనమ్మకంతో ఉన్నారు. కానీ కులం ఎప్పుడు కూడా వ్యక్తిత్వం కాదు, వారసత్వం అంతకంటే కాదు. వ్యక్తిత్వం అనేది జీన్స్ ని బట్టి ఆధారపడి ఉంటుంది, అంతేగాని కులాన్ని బట్టి కాదు. మతం అనేది మనకి ఒక మంచి జీవన విధానాన్ని నేర్పించాలి. ఆ జీవన విధానం ఏదైతే ఉందో అది మనల్ని జంతువు స్థాయి నుంచి మనిషి స్థాయికి, మనిషి స్థాయి నుంచి ఇంకేదో గొప్ప స్థాయికి తీసుకెళ్లాలి. అందుకే నేను అంటాను, నా మతం సైన్స్ అయితే నా కులం రీసెర్చ్ అని. చాలా మందికి ఒక టాలెంట్ అనేది ఉంటది. బట్ ఆ టాలెంట్ బయటకు చూపించుకోవడానికి చాలా సిగ్గుపడతారు, భయపడతారు. అంటే ఎవరైనా నన్ను చూసి నవ్వుతారేమో అన్న భయంతో. మీరు ఎవ్వరు కూడా ఎవరిని చూసి భయపడొద్దు. నన్ను చూసి నవ్వుతారు అని అస్సలు వద్దు. ఎందుకంటే ఎవరైనా మనల్ని చూసి ఎందుకు నవ్వుతారో తెలుసా? వాళ్ళని చూసి వాళ్ళు నవ్వుకోలేరు కాబట్టి వాళ్ళు మనల్ని చూసి నవ్వుతారు. కాబట్టి ఆ నవ్వులో వాళ్ళు ఒక పైశాచిక ఆనందాన్ని పొందుతారు. సో ఆ పైశాచిక ఆనందాన్ని ఎప్పటికీ మీరు ఎంకరేజ్ చేయొద్దు. అలా అని చెప్పి ఎదురు తిరగొద్దు. మీరు చేసేదల్లా ఒకటే గమనించాలి.